ఈ డబ్బు పంపిన ఆమెకే తిరిగి ఆ డబ్బుని ఇచ్చివేయమని, ఆ డబ్బుతో పాటు తన ప్రేమను కూడా ఆమెకు ప్రసాదిస్తున్నానని డబ్బు తెచ్చిన మహిళతో బాబా చెప్పారు. అంతేగాక ఆ డబ్బుతో ఇరాన్లోని పేదలకు అన్నదానం చేసేటట్లుగా ఆమెకు సూచించమని బాబా చెప్పారు. దర్శన సమయంలో ఒక పర్షియన్ మహిళ తీవ్రంగా రోదిస్తూ, బాబా, ఈ ఎడబాటును నేను భరించలేకుండా ఉన్నాను అంది బాధతో. నేను కూడా వియోగాన్ని నా అనంత స్థితి నుండి భరించలేకున్నాను అని బాబా సమాధానం ఇచ్చారు. ఇంకొక పర్షియన్తో, కేవలం 100% నిజాయితీ మాత్రమే ఎవరైనా బాబా చెంతకు చేరుస్తుంది. ఎన్నడూ నీవు లేనిది ఉన్నట్లు నటించకు. నీవు అంతరంగంలో ఏదై ఉన్నావో బయటకు కూడా అలాగే ఉండు అని బాబా వ్యాఖ్యానించారు. తర్వాత మరికొందరు బాబాను సమీపించారు. పంకరాజ్ బాబాను, నీ మెడనొప్పి ఎలా ఉందని అడిగాడు. సమాధానం ఇస్తూ బాబా, ఇది అనంతం. ఆ నొప్పి శారీరకమైనది, విశ్వాత్మకమైనది. నేను మౌనం విరమణ చేసిన ఈ మౌనాన్ని విరమించాలని ఆతృతగా ఉన్నాను. అప్పుడు నేను స్వేచ్ఛను పొందుతాను మరియు ప్రపంచం కూడా అణచివేత నుండి విముక్తిని పొందుతుంది. నేను చాలా సంవత్సరాలుగా పాటిస్తున్న మౌనం దేనికోసమో కాదు. నా మౌన విరమణ చేసినప్పుడు దాని ప్రభావం విశ్వాత్మకంగా ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో ఎవరికీ తెలియదు. నా బాధ కేవలం శారీరకమే కాదు, అది మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ప్రభావం చూపుతుంది. మీరు పొందే మానసిక, ఆధ్యాత్మిక బాధలకు నా బాధలకు చాలా తేడా ఉంది. నేను పొందే మానసిక వ్యధ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈనాడు ప్రపంచమంతా నిండి ఉన్న ఈ కపట సాధువులే దీనికి కారణం. నాలో నేను స్వేచ్ఛగా ఉన్నానని నాకు తెలుసు, కానీ మీలో ఉన్న నేను బంధనాలతో చిక్కుకుని ఉన్నాను. నా ఆధ్యాత్మిక వేదనకు అదే కారణం. ప్రేమికులకు చేయి ఊపేందుకు పైకి లేచి బాబా నిల్చున్నారు. నేను నిలబడితే మీరంతా నన్ను చూడగలుగుతున్నారా అని బాబా వారిని అడిగారు. వెనక ఉన్న వాళ్ళు చాలా మంది చూడగలుగుతున్నామన్నట్లుగా, మరికొందరు కనబడడం లేదని చేతులు ఊపారు. దర్శనానికి వచ్చిన వారిలో చాలా మంది పూలదండలు తీసుకొచ్చారు. పింక్ రంగులో ఉన్న ఒక గులాబీ మాలను యూరిచి ప్రత్యేకంగా బాబా మెడలో వేశాడు. ఒక మహిళల బృందం బాబా పాదాల చెంత డబ్బు సమర్పించేందుకు ప్రయత్నించారు. బాబా దాన్ని తిరస్కరిస్తూ, ఎవరు బాబాకు డబ్బులు ఇవ్వద్దని, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయాలని వాలంటీర్లను ఆదేశించారు. ఒక అపశృతి చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన ఏఎస్ జగన్నాథం గారు బాబా దర్శనం చేసుకుని వెళ్తూ దురదృష్టవశాత్తు కట్టి ఉన్న తాడును తగిలి పడిపోయారు. కుడి తొడ ఎముకకు దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది. ఆయన హాస్పిటల్కు తరలించారు. నొప్పి బాగా ఉన్నప్పటికీ ధైర్యంగానే ఉన్నారు. మిగిలిన 2 రోజుల్లోనూ దర్శనానికి దూరం అవుతానేమో అని దిగులుతో ఉన్నాడతడు. బాబా వద్దకు తీసుకెళ్తామని అతనితో పాటు ఉన్నవారు భరోసా ఇవ్వడంతో సంతోషించాడు. ముందు రోజు దర్శనం చేసుకొని చాలా మంది ఆంధ్ర ప్రేమికులు ఆ రోజు క్యూలో ముందుగా నిల్చున్నారు. వీరి వెనక చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చిన వారు ప్రేమికులు నిలబడ్డారు. ఉదయం 10:55 గంటలకు
హారత్తో కార్యక్రమం ముగిసింది. బాబా అందరికీ చేతులు ఊపుతూ జనసమూహానికి తమ ఆశీస్సులు అందించిన తర్వాత తెర వెనకకు వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన దంపతులు పీటర్ రోవాన్, అతని భార్య హెలెన్ దర్శన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బాబా అనుమతించారు. పీటర్ వయస్సు 22 సంవత్సరాలు. 1963 సంవత్సరంలో చివరిలో మెల్బోర్న్లోని ఓస్వాల్డ్ హాల్ ద్వారా బాబా గురించి విన్నాడు. ది పెర్ఫెక్ట్ మాస్టర్ గ్రంథంలోని మొదటి డజన్ పేజీలను చదివిన తర్వాత పీటర్ రోవాన్ ఇలా అన్నాడు: బాబాయే నా గురువని, ఎప్పటికీ ఆయనే నా గురువుగా ఉంటారని నాకు తెలుసు. ఈ విషయంలో అంగీకారం లేదా తిరస్కరణ అనేవి ఖచ్చితంగా లేవు. ఇదే వాస్తవం. నేను ఆయనకు చెందిన వాడిని. పాశ్చాత్య ప్రేమికుల గురించి బాబా ప్రకటించిన దర్శన కార్యక్రమంలో పాల్గొనే ఇతర ఆస్ట్రేలియన్ ప్రేమికులతో భారతదేశానికి రావాలని పీటర్ దంపతులకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ కార్యక్రమం డిసెంబర్ నెలకు వాయిదా వేయడంతో పీటర్ మరియు హెలెన్ నిరాశకు గురయ్యారు. అయినా సరే భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. వారికి బాబాను దర్శించుకోవాలనే ఉద్దేశం లేదా ఆశ లేదు. ఈ పర్యటనలో పంచసద్గుల సమాధులను దర్శించుకుని మరల డిసెంబర్లో ఇతర ఆశ్రయంతో కలిసి ఇండియా వచ్చి బాబాను దర్శించుకోవాలని వాళ్ళు అనుకున్నారు. పీటర్ రోవాన్ దంపతులు ఆస్ట్రేలియా నుండి ఓడలో బయలుదేరి 1965 ఫిబ్రవరి 26వ తేదీన బొంబాయి చేరుకున్నారు. వారు బొంబాయి చేరే సమయానికి ఫ్రాన్సిస్ ప్రాబాజాన్ నుండి ఒక ఉత్తరం కొరకు ఎదురు చూస్తూ ఉంది. వారి రాక గురించి ఓస్వాల్డ్ హాల్ ఫ్రాన్సిస్ కు తెలియజేశాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: పూనాలో మే నెలలో జరగబోయే దర్శన కార్యక్రమానికి రోవాన్ దంపతులు హాజరయ్యేందుకు బాబా అనుమతించారు. అయితే పంచసద్గుల సమాధులను దర్శించడానికి బాబా అంగీకరించలేదు. ఒకవేళ వారు కావాలనుకుంటే షిరిడీలోని సాయిబాబా సమాధిని, పూనాలోని హజరత్ బాబాజాన్ సమాధిని దర్శించుకోవాలని బాబా ఒప్పుకున్నారు. ఇతర సాధు సంతులు యోగులను వారి ఆశ్రమాలను సందర్శించవద్దని బాబా ఆదేశించారు. అందువల్ల 2 నెలల సమయంలో పీటర్, హెలెన్ ఇండియాలో పర్యటించారు. పర్యటన ముగించుకుని బాబా బొంబాయి చేరుకున్నారు. అక్కడ వారు అర్నావాస్ నారిమన్ కలుసుకున్నారు. వారితో కలిసి పూనా ప్రయాణించారు. మే 1వ తేదీన ఆ దంపతులు ఇద్దరు పూనా మెహర్ సెంటర్లో బాబాని మొదటిసారిగా దర్శించుకున్నారు. తన అనుభవాన్ని పీటర్ ఇలా వివరించాడు: ఆనాడు నేను ప్రియతముణ్ణి వీక్షించగానే తక్షణం నాలోని ఆశలకు పరిపూర్ణ ఫలితం చేకూర్చినట్టుగా అనుభూతి చెందాను. జీవితంలో అది సాధ్యపడుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. ఈ క్షణకాలంలో సంబంధం లేకుండా దానంతట అదే శ్వాస తీసుకుని ప్రాణం పోసుకుని సజీవమై అలరారింది. బాబా ఉన్నారు, నేను ఉన్నాను. ఆ క్షణము అన్నది కేవలం సింహావలోకనం ద్వారా మాత్రమే సహజంగా జరిగిన దానికి నేను ప్రశంసించగలిగాను. ఎందుకంటే ఆ క్షణంలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నేను నాలో పూర్తిగా విలీనమై పోయాను. ఆ రోజు ఉదయం దర్శనం ప్రారంభమైన అరగంట తర్వాత రోవాన్ దంపతులు ఇద్దరిని పిలుచుకురమ్మని బాబా తన మండలి సభ్యులను ఒకరు పంపించారు. బాబా ఇప్పుడు మమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్పిన ఆ సభ్యుడు వారితో చెప్పారు. బాబాను కలిసిన ఆ సందర్భాన్ని పీటర్ ఇలా వివరించాడు: బాబా పాద పద్మాలను సమీపించడానికి మేము క్యూలో చేరాము. చివరకు నా వంతు రాగానే
బాబా ఎదుట నన్ను బాబాకు పరిచయం చేశారు. మరుక్షణం నా శిరస్సు ఆయన పాదాలపై వాలింది. ఈ విషయంలో బాబాకు ప్రణమిల్లే ఆ క్షణంలో నాకు ప్రపంచమే లేదు. ప్రీతముల్లో పూర్తిగా మునిగిపోయినట్లు నా మనస్సు పనిచేయడం ఆగిపోయింది అంట్లో అనిపించింది. బాబా పాదాలకు ప్రణమిల్లిన ఆ అనుభవం ఏమిటో ఈనాటికి చెప్పలేను. బాబాలో పూర్తిగా నన్ను పోగొట్టుకున్న ఆ అనుభవం మాటల కందని ఆనందానుభూతి మాత్రమే చెప్పగలను. దర్శన కార్యక్రమం జరిగిన ప్రతిరోజు రోబాన్ దంపతులు బాబాను దర్శించుకున్నారు. ఒక్కరోజు రోజుకు 2 సార్లు దర్శించుకున్నారు. మే 4వ తేదీన మధ్యాహ్నం భోజనాల తర్వాత వాళ్ళున్న హోటల్కు సరోష్ వచ్చి హెలెన్ గురుప్రసాద్కు వెళ్ళి మెహరాను కలవమని, ఆ సమయంలో పీటర్ బాబా వద్దకు ఉండవచ్చని తెలియజేసే బాబా సందేశాన్ని వాళ్లకు అందించారు. ఆ దంపతులను సరోష్ గురుప్రసాద్ తీసుకువచ్చారు. పక్క గదిలో బాబా మండలి వారితోనూ కొంతమంది గ్రూప్ హెడ్స్ తోనూ కూర్చుని ఉన్నారు. ఆ గదిలోకి పీటర్ వెళ్ళాడు. తన ఎదురుగా కూర్చోమని బాబా అతనికి సముక్తి చేశారు. కొద్దిసేపటికి నీవు ఇంటికి ఆస్ట్రేలియా ఎప్పుడు పెడుతున్నావు అని బాబా పీటర్ని అడిగారు. దర్శన కార్యక్రమం ముగిసిన తక్షణం వెళ్ళిపోతాం అని పీటర్ బదులు చెప్పగా సరే అన్నట్టుగా బాబా తల ఊపారు. బాబా సన్నిధిలో ఉండగా పీటర్ చాలా తక్కువ మాట్లాడాడు. ఇంకెప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. బాబా ఏమైనా అడిగినప్పుడు మాత్రమే పీటర్ మాట్లాడాడు. ప్రీతము నుంచి వచ్చే వెలుగుబడే ప్రేమ కిరణాల వెచ్చదనంతో తేలియాడుతూ ఆనందంతో మునిగిపోయాడు. బాబా అటు ఇటు చూస్తూ అప్పుడప్పుడు కూర్చిపైన చేతి వేళ్లను పైకి కిందగా మెల్లగా ఆడిస్తున్నారు. పీటర్ ఇలా గుర్తు చేసుకున్నాడు, మా నేత్రాలు ఆయన సౌందర్యాన్ని దురుకుంటూ ఉండగా మా హృదయాలు ప్రేమతో పొంగి పొర్లాయి. 1 గంట తర్వాత అంతా వెళ్ళవలసిన సమయం సమయం అయిందని బాబా సూచించారు. బయటికి వెళ్లే ముందు అందరూ బాబా పాదాలకు ప్రణమిల్లి వెళ్ళారు. గదికి వెనుకగా ఉన్న పీటర్ బాబాను దర్శించుకుని బయటికి వెళ్లే వారితో చివరివాడు. పీటర్ పూణేలో ఉన్నప్పుడు బాబాతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వబడినప్పటికీ బాబా అందించే దివ్య సంపదకు తానేమీ దూరం కాలేదని భావించాడు. కారణం ఏమిటో అతని మాటల్లో, నేను బాబా పాదాలకు ప్రణమిల్లానో లేదో నా ఆత్మసౌధపు ద్వారాలు తెలుసుకున్నాయి. మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో నా కళ్ళ వెంబడి వెచ్చటి కన్నీళ్లు నదీ ప్రవాహంలో ప్రీతముని పాదాలపై ప్రవహించాయి. లక్షలాది జన్మల్లో నేను అనుభవించిన అజ్ఞానం అంతా ఒక్కసారిగా ఆ క్షణంలో నాలో నుండి బయటికి పోయినట్లు అనిపించింది. క్రాంతిమయమైన ఈ జీవితంలోని మలినం, కల్మషం, దిగజారుతనం అంతా ఒక ప్రవాహమై నా ప్రియతమ మెహర్ని దివ్య పాదాలపై పొంగి పొర్లింది. నా శరీరం మొత్తం అద్భుతమైన శక్తితో కంపించింది. బాబా పాదాలపై నుండి నా శిరస్సును పైకి లేపలేకపోయాను. కన్నీళ్లు వరదలై పారుతుండగా బాబా 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 అంటూ తెప్పిస్తున్నాను. చేతులు జోడించి మళ్ళీ నేను మోకాళ్లపై కూర్చునేంత వరకు బాబా నామజపం ఆగకుండా నిరాఘాటంగా నా పెదవుల నుండి ధ్వనిస్తూనే ఉంది. బాబా కనుదోయి ఆ దూర తీరాల నుండి నా చెంతకు వచ్చినట్లు అనిపించింది. బాబా గత జన్మలన్నింటినీ గుండా నన్ను చూస్తున్నారా అనిపించింది. ప్రభువు నేత్రాలు నా కళ్ళతో కలిశాయి. ఆ కళ్ళలో కనిపించినంత ప్రేమ, చెప్పలేని దయ మరియు కరుణ
ఎందెన్నప్పుడు చూడలేదు, మళ్ళీ చూస్తాడనని అనుకోలేదు. ఆయన నేత్రాలు మనోహరమైన ప్రేమతో కూడిన దయ, కరుణ యొక్క మహాసాగరాలు. ఆ క్షణం నా జీవితంలో అనన్యము, విలక్షణముగా అలరారి అత్యంత విశిష్టతను సంతరించుకుంది. బాబా కన్నులు నా కన్నుల్లో కలిసిన ఆ క్షణంలో ఆయన నెమ్మదిగా, సున్నితంగా తన చేతిని చాచి నా ముఖాన్ని బుగ్గల నుండి ప్రారంభించి గడ్డ వరకు నిమిరి, ఆపై బొటన వేలు చూపుడు వేలు కలిపిన చుబుకాన్ని ఎత్తి నన్ను లాలించి, ఆ క్షణం నాకు కలిగిన ప్రీతమునకు శాశ్వత పారవస్యం నా జన్మకు ఇంకా చాలనిపించింది. నేను ఈ విషయం ఆలాపంగా చెప్పడం లేదు, పరిపూర్ణమైన విశ్వాసంతో దృఢ విశ్వాసంతో కదలడం ప్రారంభించింది. జై బాబా ఎవరండి పాడుతున్నారు? సరే, జై బాబా ఆంటీ. ఎవరో పాడుతున్నారు. వాయిస్ మిస్సింగ్. లేదు లేదు, ఎవరు లేదు. పట్టణం కోటేశ్వర గారు నగరానికి ఇంకా దర్శనం లభించనందున మే 4వ తేదీ మధ్యాహ్నం 3:40 గంటల వరకు బాబా వేదిక మీదకి వచ్చారు. అప్పుడు ఢిల్లీ, జబల్పూర్ నుంచి బిలాస్పూర్, రాయ్పూర్, షాలాపూర్, గోటేగాం మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేమికులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బాబా దర్శనాన్ని పొందారు. సుమారు 6 ఏళ్ల బాలుడు తన తల్లితో పాటు బాబా దర్శనానికి వచ్చినప్పుడు హృదయానికి హత్తుకునే ఒక సంఘటన జరిగింది. తల్లి బాబా పాదాలకు ప్రణమిల్లుతుండగా ఆమె పక్కనే ఉన్న బాలుడు బిగ్గరగా అవతార్ మెహర్ బాబాకి జై అని అరిచాడు. 1 గంట సేపు దర్శనమిచ్చి జై జయ ధ్వానాల మధ్య బాబా బయలుదేరి వెళ్ళిపోయారు. మే 5వ తేదీన బాబా గురుప్రసాద్ భవనంలోని పక్క గదిలోకి ఉదయం 7:10 గంటలకల్లా వచ్చేశారు. ముందు రోజున కాలికి దెబ్బ తగిలిన జగన్నాథ్ను ఆసుపత్రి నుంచి స్ట్రెచ్చర్కి పై నేరుగా తీసుకుని వచ్చి బాబా పాదాల వద్ద ఉంచారు. అతన్ని చూస్తూ బాబా కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది అన్నారు. బాబాను దర్శించడానికి తనకు అన్నం తిమ్మని కన్నీళ్లు పెట్టుకుని అర్థించాడు. కానీ అతడు కాలి నొప్పు కారణంగా కదలలేకపోయాడు. అప్పుడు బాబా తన కుడికాల్ని ఎత్తిపెట్టి ఉంచి ఆ కాల్ని జగన్నాథ్ చుంబించాడు. ఆ సమయంలో జగన్నాథ్ ఎంత సంబరపడ్డాడంటే తన శారీరక బాధను పూర్తిగా మరచిపోయాడు. అదే సమయానికి ఆంధ్ర ప్రభుత్వంలో మంత్రి ఎంఆర్ అప్పారావు తన సతీమణితో లోనికి ప్రవేశించాడు. బాబా అతనితో, నా కోసం నీవు చేస్తున్న పని నాకు సంతోషాన్ని కలిగించింది. నా అనుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంటుంది. మీ దంపతులు ఇద్దరు నన్ను అధికాధికంగా ప్రేమించాలని కోరుకుంటున్నాను. నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడునని వ్యాఖ్యానించారు. వారిరువురిని ఆలింగనం చేసుకున్న తర్వాత ఆ దంపతులు నిష్క్రమించారు. డెహ్రాడూన్కి చెందిన బాలకృష్ణ బక్షి అతని భార్య మెహర్ కాంతా దర్శనం చేసుకుని నీకేం కావాలి అని బాబా ఆ మహిళను అడిగారు. నీ ప్రేమ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదని ఆమె బదులిచ్చింది. ఆమె సమాధానం బాబాకి సంతోషాన్ని ఇచ్చింది. బాబా పాదాలను స్పృశించి ఆ దంపతులు వెళ్ళిపోయారు. ఒక ఆర్మీ జనరల్ సైన్యాధ్యక్షుడు మరియు అతని సతీమణి మొదటిసారిగా బాబా దర్శించడానికి వచ్చారు. అతడు బాబా గురించి విన్నాడు, కొద్దిగా చదివాడు. అయితే బాబా మానవ రూపంలో ఉన్న భగవంతుడని అంగీకరించలేకపోయాడు.
జనరల్ను కూర్చోబెట్టి పరిచయం చేసిన తర్వాత బాబా అతనితో నీవు 100% నిజాయితీగా ఉండి జొరాస్టర్ సిద్ధాంతాలైన మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలను అనుసరించిన కాలం మానవ రూపంలో ఉన్న భగవంతుడు అనే భావనను నీవు ఒప్పుకోమానంతరమన్న పరిచయమే ప్రమాదం ఏమి ఉన్నది అని వ్యాఖ్యానించారు. బాబా మాటలు విన్న జనరల్ తాను నిజాయితీగా జీవిస్తూ ప్రవక్త జొరాస్టర్ సూచించిన త్రివిధ సూక్తులను ఆచరిస్తున్నా అని చెప్పాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, గాడ్ స్పీక్స్ చదివినట్లయితే మానవ రూపంలో అనంతం ఎలా ఇమిడిపోతుందో నీకు తెలిసి వచ్చేది. అనంత శక్తి సంపన్నుడైన భగవంతుని ఏదైనా చేయగలిగిన నీవు తెలుసుకుని ఉండేవాడివి. ఆందోళన చెందకు. గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని చదువు. భగవంతుడు తప్ప మరి దేనికి అస్తిత్వం లేదని తెలుసుకుంటావు. నీవు నిజానికి నీవు కూడా భగవంతుడివే, కానీ నీవు ఒక మానవుడనే భ్రమలో ఉన్నావు. జై బాబా. ఈ విషయంలో నేను 3/5/65 దర్శనం చేసుకున్నాను. ఆ సంఘటన నాకు ఇప్పుడు ఈ ఫారినర్ తన యొక్క అనుభూతి చెప్పాడు, అది నాకు గుర్తుకొచ్చింది. నాకు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారి ద్వారా విని బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అన్న నా కోరిక కలిగింది. అలాగే బాబా పాదాల మీద గులాబీ పువ్వు పెట్టి బాబా కళ్ళతోటి కళ్ళలో పెట్టి కళ్ళు చూశాను. 2 సెకన్లు ఆయన దృష్టి నా మీద ప్రసరింపైంది. నేను ఈ ఆనందాన్ని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. బాబాలు తెలుపుతూ నాగమణి గారికి జై బాబా. జై బాబా. జై బాబా. దాంట్లో ఉండే విషయాలు చాలా చక్కగా స్పష్టంగా చదివినిపించారనేది మీ అనుభవం కూడా మాకు